ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్. మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత కామెంట్స్ తర్వాత సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని ప్రచారం సాగుతోంది. కొండా సుస్మిత కామెంట్స్ తర్వాత ఏ ఒక్క మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడలేదు. అటు చాలామంది ఎమ్మెల్యేలు సైతం సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ముందుకు రాలేదు. ఈ పరిణామాల తర్వాత మంత్రి సురేఖపై ఇప్పట్లో చర్యలు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోందా? మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సుస్మిత చేసిన కామెంట్స్ మంత్రి సురేఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఈ విషయంలో వరంగల్ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి టీంలో ఉన్న ఎమ్మెల్యేలు కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా మరికొందరు ఎమ్మెల్యేలు ఇదే డిమాండ్ చేశారు. అందరూ కలిపి దాదాపు 20 మంది వరకు ఉంటారనే టాక్ ఉంది. కానీ ఈ విషయంలో మంత్రులంతా సైలెంట్గా ఉన్నారు. కనీసం ఒక్కరిద్దరు మంత్రులు తప్పితే మిగతా మంత్రులందరూ మాట వరుసకు కూడా స్పందించలేదు. దాంతో మంత్రుల్లో సఖ్యత లేదా, వీరంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారా అనే చర్చ అధికార పార్టీలో హాట్గా సాగుతుంది. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 16 మంత్రులున్నారు. వీరిలో సీఎంకు అత్యంత దగ్గరగా ఉండే మంత్రులు కూడా కొండా ఫ్యామిలీ తీరును ఖండించిన పాపాన పోలేదు. అయితే కొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు లండన్లో ఉండటంతో ఆ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. కానీ రాష్ట్రంలోనే ఉన్న మిగతా మంత్రులు, పలు జిల్లాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న వారు ఎందుకు స్పందించలేరన్న చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే మంత్రి సీతక్క కూడా సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలో మంత్రులు సైతం కనీసం స్పందించిన దాఖలాలు లేవనే టాక్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా మంత్రి సురేఖను వ్యతిరేకించి తామెందుకు ఇబ్బందుల్లో పడటం ఎందుకు అని మరికొందరు సైలెంట్ గా ఉన్నారనే చర్చ సైతం జరుగుతుంది. తాజాగా మంత్రి సురేఖ తీరుపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా కూతురు కామెంట్స్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పైన కొండా సుస్మిత కామెంట్స్ పార్టీ పరువు తీసేలా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి కూడా సీఎం రేవంత్ కు మద్దతుగా రాలేదు. అప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్ చేసి ప్రెస్ మీట్ కు రావాలని కోరినా వాళ్లు రాలేదని తెలుస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రులు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా సీఎల్పీ సమావేశానికి రాలేదని సమాచారం. ఎమ్మెల్యేలంతా ఎందుకు రాలేదన్న చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో మంత్రి పదవులకు అవకాశం ఉంటే రేవంత్ టీంలో ఉండటంతో పదవులు దక్కవనే భావనతోనే రాలేదా, లేక వీరంతా సీఎం టీంకు దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. మరికొందరు ఎమ్మెల్యేలు ఏ వైపు కాకుండా తటస్థంగా ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా పాటిద్దామనే ధోరణిలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మంత్రి సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలబడడం లేదన్న విషయం అయితే స్పష్టంగా తేలిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండటంతో కొండా సురేఖపై ఇప్పట్లో చర్యలు ఉండకపోవచ్చనే చర్చ సైతం జరుగుతుంది. ముఖ్యమైన మంత్రులే సీఎం రేవంత్ కు మద్దతుగా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సురేఖపై చర్యలు తీసుకునే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు వదిలేశారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవిలో నుంచి తప్పించడం కంటే సరైన సమయం చూసి వేటు వేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిపై మరికొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోవటం ఖాయమనే టాక్ సైతం వినిపిస్తుంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనతో ఉన్నారా? అటూ కాక ఇటూ కాకపోయామని బాధతో ఉన్నారా?
సెప్టెంబర్ 17న తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆందోళన వారిని వెంటాడుతుందే. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తరువాత చాలామంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అప్పట్లో గులాబీ పార్టీ వరుస అపజయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు వారిపై అనర్హత వేటు పడుతుందనే ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చేయి దాటుతుండడంతో ఎమ్మెల్యేల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిందని చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఎన్నో ఆశలు అంచనాలతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎటు కాకుండా పోయింది. అధికార పార్టీలో ఇమ్మడలేక ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు మంజూరు కాక పనులు చేసుకోలేక ఫిరాయింపు ఎమ్మెల్యేల ముద్రతో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయామన్న అంతర్మథనానికి గురవుతున్నారని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం పెంచేశారు. ఇందులో భాగంగానే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరికొందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఇదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్లు గడిచేసరికి అధికార పార్టీలో చేరి తప్పు చేశామా అనే ఆవేదన కొందరు రెబల్ ఎమ్మెల్యేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో రాజకీయ భద్రత కానీ న్యాయపరమైన రక్షణ కానీ కల్పించలేకపోయిందని ప్రధాన ఆరోపణ. వారు కాంగ్రెస్లో చేరలేదని చెప్పి అనర్హత వేటు నుంచి తప్పించారు కానీ రాజకీయంగా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. పార్టీలో చేరితే రాజభవనం లాంటి గౌరవం ఇస్తాం, పదవులు కల్పిస్తామని నమ్మబలికి పిలుచుకున్న పెద్దలు తీరా న్యాయపరమైన అడ్డంకులు ఎదురు కాగానే తమను ఒంటరిని చేస్తారనే భావన ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బలపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇందులో దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వంటి కీలక నేతలు గులాబీ జెండాను పక్కన పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వారంతా తిరిగి కారెక్కే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతలు పట్టు బిగిస్తున్నారు. అలా అని పిలిచిన పెద్దలు గట్టిగా చెప్పడం లేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన పాత నాయకులు, టికెట్లు ఆశించి భంగపడిన స్థానిక నేతలు రెబెల్ ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో కలుపుకెళ్లేందుకు అస్సలు ఇష్టపడట్లేదు. అందుకే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక, బీఆర్ఎస్ పార్టీకి ముఖం చూపించలేక తీవ్ర మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వం వద్ద తమ పనులు కాకపోవడం, అధికారులపై పట్టు తగ్గడంతో సొంత కేడర్కు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ గట్టిగానే న్యాయ పోరాటం చేస్తుంది. ఇటీవల హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. గులాబీ పార్టీ తరపున బలమైన వాదనలతో పాటు ఆధారాలు చూపించారు న్యాయవాదులు. క్షుణ్ణంగా విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16న తీర్పు వెల్లడించబోతోంది. అయితే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆధారాలు, సాక్ష్యాల్ని హైకోర్టుకు అందించడంతో తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తుంది. ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఈ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏంటన్న చర్చ సైతం జరుగుతుంది. మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లో యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయన కాంగ్రెస్ల నుంచి దాదాపు బయటకు వచ్చినట్టే అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి కారు పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు గేట్లు మూసేసినట్టు తెలుస్తోంది. ఇక దానం నాగేందర్ కూడా తిరిగి కారు ఎక్కుతారని ప్రచారం సాగుతున్నా ఆయన్ను బీఆర్ఎస్లో జాయిన్ చేసుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తెల్లెం వెంకట్రావు లాంటి నేతలు కూడా కారు పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. దాంతో సెప్టెంబర్ 16న ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మాత్రం అందరూ ఎమ్మెల్యేల్లో ఉందని తెలుస్తోంది. తెలంగాణపై జనసేన పార్టీ మళ్లీ ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కీ రోల్ పోషించేందుకు రెడీ అవుతోంది. అన్ని జిల్లాల్లో పార్టీ బలోపేతంతో పాటు కీలక నేతలను చేర్చుకునే పనిలో జనసేన నేతలు బిజీగా ఉన్నారా? ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాపులే టార్గెట్గా జనసేన నేతలు పావులు కదుపుతున్నారా? ఇందులో భాగంగానే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ను ప్రకటించారా? మరోవైపు కొండా సుస్మితతోనూ జనసేన నేతలు చర్చలు జరుపుతున్నారా? అన్ని జిల్లాల్లో కాపు నేతలంతా ఏకమైతే జనసేన పార్టీకి కొత్త జోష్ రావడం ఖాయమా? తెలంగాణలో జనసేన పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టింది. జనసేన పార్టీని అన్ని జిల్లాల్లో విస్తరించేలా జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన తమ అభ్యర్థిని ప్రకటించారని అంటున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును ఈ స్థానానికి ఎంపిక చేశారు. జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ప్రతిపాదించిన ఈ నిర్ణయానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలపడంతో రంగం సిద్ధమైంది. తెలంగాణలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బలమైన పునాదిగా మార్చుకోవాలని జనసేన యోచిస్తుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న ఖమ్మం వేదికగా జనసేన శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా జనసేన ఉనికిని కేవలం నగరాలకే పరిమితం చేయకుండా గ్రామ స్థాయి నుంచి ఒక అత్యంత బలమైన సంస్థాగత పార్టీని తీర్చిదిద్దేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో డాక్టర్ గడల శ్రీనివాసరావు అందరికీ తెలుసు. గతంలో తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడిగా అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి వైద్య సేవలను సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాల అమలులో కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. పరిపాలనపై సమగ్ర పట్టు, ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రభుత్వ సర్వీసు నుంచి బయటకు వచ్చిన అనంతరం గడల శ్రీనివాసరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. తన సొంత ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే పార్టీ నాయకత్వంలో కీలక స్థానాన్ని దక్కించుకుని ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. పట్టభద్రులైన ఉద్యోగులు, విద్యావంతులు, యువతతో ఉన్న విస్తృత సంబంధాలు ఆయన అభ్యర్థిత్వానికి కలిసి వచ్చే ప్రధాన అంశాలుగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు లక్షల్లో ఉన్నారు. అలాగే విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అయితే వచ్చే ఏడాది జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటి నుంచి అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టాయి. త్వరలో 2 సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నప్పటికీ ఆ పార్టీని బలమైన అభ్యర్థులు దొరకటం లేదన్న టాక్ వినిపిస్తుంది. గతంలో 2 ఎమ్మెల్సీ సీట్లను కాషాయ పార్టీ గెలుచుకుంది. కానీ వరంగల్, ఖమ్మం, నల్గొండలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేదు. అందుకే బీజేపీ బలహీనంగా ఉన్న చోట జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపేసి కాపు ఓటర్ల మద్దతుతో ఎమ్మెల్సీ సీటును దక్కించుకునే ప్రయత్నం చేస్తుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు కొండా సుస్మిత కూడా జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల తర్వాత సుస్మిత ఎక్కడా తగ్గటం లేదు. దాంతో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ మంత్రి కొండా సురేఖపై హైకమాండ్ చర్యలకు దిగితే కొండా సుస్మిత జనసేన పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే జనసేన నేతలతో సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండా సుస్మిత పటేల్ జనసేన పార్టీలో చేరితే ఆ పార్టీకి
మరింత బలం పెరుగుతుందనే భావనలో జనసేన నేతలున్నారని తెలుస్తుంది. మొత్తం మీద 300 కాపులే టార్గెట్ గా జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు కాపు నేతలను జనసేనలోకి ఆహ్వానించి పార్టీని ఊరూరా విస్తరించే పనిలో జనసేన నేతలున్నారని తెలుస్తుంది. అయితే జనసేన ప్లాన్ ఎంత మేర వర్కౌట్ అవుతుందనేది మాత్రం త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో తేలిపోనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఒకప్పుడు సహకార రంగానికి రారాజుగా వెలిగిన DCCB దివాళా దిశగా పయనిస్తోంది. బినామీ పేర్లతో పాటు చనిపోయిన వారి పేర్ల మీద కూడా అధికారంలో ఉన్నవారు రుణాలు తీసుకొని ఈ బ్యాంకును ముంచేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత చైర్మన్ కూడా నిర్లిప్తతతో వ్యవహరించడమే గాక బినామీ లావాదేవీలకు మద్దతిస్తున్నారు అన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. జిల్లాలో రైతాంగానికి పెద్దన్నగా చెప్పే DCCB నిండా మునిగిపోతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఇంతకీ DCCBని నిర్వీర్యం చేస్తున్న ఆసక్తులెవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో DCCB బ్యాంకులు 10,000 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ సాధించిన అప్పుల విపులో నిండా మునిగిపోయాయి. రాష్ట్రంలో 13 DCCB బ్యాంకుల్లో తూర్పు చివరి స్థానంలో నిలిచిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్ధారక ఆస్తుల విలువ ఏటేటా పెరిగిపోతూ బ్యాంకు మనుగడ సాధించలేని దుస్థితికి చేరుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతు సంఘం, జాతీయ ప్రైవేటు బ్యాంకుల కంటే కూడా DCCB పరిధిలో పనిచేసే సొసైటీలపైనే ఆధారపడతారు. సొసైటీల నుంచి అప్పు తెచ్చుకుంటారు. గోల్డ్ లోను అక్కడే తెస్తారు. సొసైటీలుగా పిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 297తో పాటు 52 సహకార బ్యాంకు బ్రాంచీలతో తూర్పు DCCB పనిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 3 ఏళ్లకు పైగా ఎరియర్స్ సైతం ఇవ్వలేని దుస్థితికి చేరిపోయింది. గతంలో ఓ చైర్మన్ హయాంలో సూపర్ గ్యాస్ పేరిట ఇష్టారాజ్యంగా గ్యాస్ సిలిండర్ల కోసం రుణాలు ఇచ్చారు. దీంతో సొసైటీలు ఎడాపెడా రుణాలిచ్చి కమిషన్లు మింగేశాయి. సొసైటీ చైర్మన్ నుంచి DCCB చైర్మన్ వరకు రుణాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సూపర్ గ్యాస్ తీసేసినా రుణాలు మాత్రం ఇప్పటికీ అలాగే చూపుతున్నారు. టీడీపీ హయాంలో చైర్మన్ బ్యాంకును నిండా ముంచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కిర్లంపూడి, ప్రతిపాడు, గండెపల్లి, రావులపాలెం తదితర మండలాల్లోని సొసైటీలలో భారీగా బినామీ పేర్లతో రుణాలు తీసుకోవడమే కాదు, చనిపోయిన వారి పేరిట కూడా సొసైటీలలో రుణాలు తీసుకోవడంతో సహకార వ్యవసాయం నిర్వీర్యమైపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ చైర్మన్ చేసిన అక్రమాలపై అప్పట్లోనే నేడు అధికారంలో ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సహకారం ఇచ్చారని బాహాటంగానే కూటమి నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టింది. అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి వేళ పోలీసులను పంపింది. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టినప్పుడు కొందరు పోలీసు అధికారులు తప్పించారని కూడా ఆరోపణలున్నాయి. అనంతరం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హయాంలో 100 కోట్లకు పైగా బినామీ రుణాలు, చనిపోయిన వారి పేరిట ఇచ్చిన రుణాలతో సొసైటీలు ఆర్థికంగా దివాలా తీశాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ చైర్మన్ హయాంలో సొసైటీలలో ఇచ్చిన రుణాలపై సహకార శాఖ ఆడిట్ నిర్వహించింది. సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిపి కోట్లాది రూపాయలు దారి మళ్లినట్లు ఆధారాలతో నివేదికనిచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇటీవల సహకార శాఖ అధికారి ఓ సొసైటీలో రుణాల రికవరీ అంటూ వెళ్లగా రైతులు నిలదీశారు. చనిపోయిన వారి పేరిట రుణాలు ఎవరిచ్చారు? బినామీ పేర్లతో రుణాలు ఎవరు తీసుకున్నారు? తమ సంతకాలు లేకుండా తమ పేర్లతో తమ పేరిట అప్పులు ఎలా వచ్చాయంటూ నిలదీయడంతో పోలీసుల సహాయంతో ఆ అధికారి పారిపోయి రావాల్సిన పరిస్థితి. ఆ స్థాయిలో బరి తెగించి రైతుల పేరిట DCCB అండతో సొసైటీలలో రుణాలు లాగేశారు. ప్రస్తుతం బ్యాంకు చైర్మన్ గా జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం ఆయన్ను నియమించి ఏడాది దాటుతున్నా పాలక వర్గాన్ని నియమించలేదు. కేవలం చైర్మన్ మాత్రమే ఉన్నారు. ఈయన హయాంలోనూ బినామీ రుణాల జారీ జరిగిందని ఉద్యోగులు వెల్లడించారు. ఇక పార్టీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన అక్రమాలు సరిదిద్ది రికవరీ చేపట్టి బ్యాంకును నిలబెట్టాల్సిన చైర్మన్ ఇవేమీ పట్టించుకోవడం లేదని ఉద్యోగాల కల్పనపైనే దృష్టి పెట్టారని, అలాగే ఉద్యోగులు ఏరియర్స్ కు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో పనిచేసిన చైర్మన్లు ఆయనకు బంధువు కావడం, ఆయన జారీ చేసిన రుణాలపైన ఆరోపణల నేపథ్యంలో డీసీసీబీ సీఈఓ రికవరీ చేయడం మానేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే బ్యాంకులో జరిగిన అక్రమాలు, దొడ్డిదారిన ఉద్యోగ నియామకాల్లో సీఈఓకు సంబంధం ఉందని ఉద్యోగులు సైతం అంగీకరిస్తున్నారు. సీఈఓను ప్రభుత్వం సెలవులపై పంపినట్లు ప్రచారం సాగుతుంది. అయితే నీతి, నిజాయితీ, అవినీతిపై వేటు వేసే నిష్పక్షపాత రాజకీయాలు నడుపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుత చైర్మన్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 300 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు, 700 కోట్లకు పైగా నిరార్థక ఆస్తులు పేరుకుపోతే రుణాలు రికవరీ, దోషులపై కేసులు పెట్టడం వంటి చర్యలు మాని అడ్డదారిన తన అనుయాయులను ఉద్యోగులను నియమిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం ఆయనకు అనుకూలంగా ఉండగా మరో వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. కోట్ల రూపాయల బ్యాంక్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, అలాగే 600 కోట్ల రూపాయలు పైగా రుణాలు బినామీ పేర్ల జారీ చేయడంతో తిరిగి వచ్చే పరిస్థితి లేదని అధికారులు గుర్తించారు. మృతి చెందిన వారి పేరిట రుణాలు తీసుకున్న మాట వాస్తవమని డీసీసీబీ అధికారులు అంగీకరిస్తున్నారు. మొండి బకాయిల వసూళ్లకు, అన్యాక్రాంతమైన ఆస్తుల పరిరక్షణకు సహకరించండి. బ్యాంకు దివాలా దశలో ఉంది అంటూ సాక్షాత్తు చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. చైర్మన్ ఉన్నది ఎందుకంటూ వైసీపీ సభ్యులు ఆయన్ను ఎదురు ప్రశ్నించారు. మరోవైపు ఏళ్ల తరబడి సొసైటీలు డీసీసీబీకి ఎన్నికలు జరపలేదు. గత టీడీపీ హయాంలోనే కాలపరిమితి ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరపకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వైసీపీ ప్రభుత్వం అదే కంటిన్యూ చేసింది. తిరిగి కూటమి కూడా ఇలాగే చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడం, పార్టీ నాయకులను కమిటీల్లో నియమించడం, డీసీసీబీకి డైరెక్టర్లు లేకుండా చైర్మన్ ఒక్కరే ఉండడం, ఇది ఏకఛత్రాధిపత్యానికి దారితీయడం వంటి చర్యలతో తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దివాలా తీసిందని, దీనికి కారణం ప్రభుత్వం చైర్మన్గా పనిచేస్తున్న వారేనని సహకార రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన వారి పేరిట రుణాలు తీసుకుంటే సొసైటీలు ఎలా మంజూరు చేశాయి? వీటికి డీసీసీబీ ఎలా ఆమోదం తెలిపింది? వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా 100 రూపాయల చోరీ జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ వేస్తారు. చనిపోయిన వారి పేరిట లావాదేవీ జరిగితే ఫోర్జరీగా నిర్ధారించి జైలుకు పంపుతారు. కానీ డీసీసీబీ పరిధిలో జరిగిన అక్రమాలపై సహకార శాఖ ఎందుకు పోలీసు కేసులు పెట్టడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఈఓ, చైర్మన్లను రక్షించే ప్రయత్నంలో ఇది భాగమని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమంగా రుణాలు తీసుకున్న వారిని, జారీ చేసిన వారిని బాధ్యులను చేసి క్రిమినల్ కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాటిని అమలు చేయాలని, లేని పక్షంలో తమ బ్యాంకును తామే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా డీసీసీబీ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విధంగానే సొసైటీలకు ఎన్నికలు జరుపుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు మునిగిపోతున్న తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు కాయకల్ప చికిత్స చేసి నిలబెడతారా, లేక ప్రభుత్వమే ముంచేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి తూర్పు డీసీసీబీ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసిన యాక్సిడెంట్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా? తన కొడుకు యాక్సిడెంట్ కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తానంటూ ఎంపీ లింగమనేని రమేష్ పోలీసులకు ఆఫర్లు ఇస్తున్నారా? స్టేషన్ ఉన్నతాధికారి లింగమనేని కుటుంబానిది ఒకే సామాజిక వర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయా? ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిందా? ఆ ఆరోపణలపై పోలీస్ అధికారులు సైలెంట్గా ఉండడం ప్రకంపనలు రేపుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ అసోసియేట్ గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి తన సహోద్యోగితో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్ళింది. లంచ్ ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతూ ఉండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ అత్యంత వేగంగా భారతిని ఢీకొట్టింది. ఆ దాటికి భారతి గాల్లోకి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులకు మేనేజ్ చేసేందుకు ఎంపీ లింగమనేని రమేష్ రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కేసులో లింగమనేని కొడుకుపై కేసు పెట్టిన పోలీసులు నిందితుడికి కేవలం స్టేషన్ బెయిల్ వచ్చేలా BNS 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో BNS 105 మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉండగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజుష్ రక్త నమూనా వచ్చాక కొత్త సెక్షను నమోదు చేస్తామని చెప్పడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో తన కొడుకును కాపాడుకునేందుకు ఎంపీ లింగమనేని రమేష్ తన కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తానంటూ పోలీసులకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక స్టేషన్ ఉన్నతాధికారి లింగమనేని కుటుంబానికి ఒకే సామాజిక వర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగిన రోజు నిందితుడి కుటుంబ సభ్యులతో స్టేషన్ ఉన్నతాధికారి కింది స్థాయి సిబ్బంది డీల్ కుదుర్చుకున్నారని మరో ఉన్నతాధికారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకే ప్రమాదం జరిగిన 5 రోజుల పాటు వివరాలు బయటకు రానివ్వలేదని, సంజుష్ స్థానంలో మరో ప్రైవేట్ డ్రైవర్ను పెట్టి కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలు బయటికి రావడంతో వెంటనే అప్రమత్తమై మీడియాకు పోలీసులు ఇచ్చారు. దాంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు 80 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు ఇవ్వలేమని రవాణా శాఖ అధికారులు వెల్లడించారని తెలుస్తుంది. అంత రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవటం ఏంటని, కెమెరాలు కూడా మాయం చేశారా అంటూ విమర్శలు సైతం వస్తున్నాయి. ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎంపీ లింగమనేని రమేష్ పోలీసులకు కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చేసి తన కొడుకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఓవర్ స్పీడ్ కారణంగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ సైతం వినిపిస్తుంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో మాదాపూర్ పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది వాటి రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.